సిరియా, టర్కీ, సోవియట్ యూనియన్ వీటన్నిటిలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బాల్కనైజేషన్ పార్ట్ 1. బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా, బాల్కనైజేషన్ ఆఫ్ టర్కీ, బాల్కనైజేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్, బాల్కనైజేషన్ ఆఫ్ ఇండియా, బాల్కనైజేషన్ ఆఫ్ బర్మా, బాల్కనైజేషన్ ఆఫ్ చైనా, బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్. భారత్ తేరే తొకడే కరేంగే, భారత్ని ముక్కలు ముక్కలు చేద్దాం. ఇదేం కోపంతోనో చేతకాంతనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనక పెద్ద అజెండా ఉంది. అది ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు, కానీ ముందస్తుగా ఒక నినాదాన్ని వెలుగులోకి తెస్తారు. అవకాశాన్ని బట్టి ఒక 10 ఏళ్లకో లేదా 20 ఏళ్లకో, అది కాకపోతే 30 ఏళ్లకో అమలవుతుంది. ముందు బాల్కనైజేషన్ అంటే ఏమిటో తెలిస్తే పైన పేర్కొన్న దేశాలు బాల్కనైజేషన్ అనేది ఎలా అమలవుతుంది అన్నది అర్థమవుతుంది. యుగోస్లేవియా, బాల్కన్ దేశంగా పిలువబడ్డ యుగోస్లేవియా ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. బాల్కన్ అనేది పార్సీ పదమైనటువంటి బాల్కనీ నుండి వచ్చింది, కానీ తుర్కీ పదం తెలమణిలో ఉంది. బాల్కన్ అంటే ఎత్తైన పర్వతం అని అర్థం. బాల్కన్ పర్వతాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బాల్కన్ రీజియన్ అని పిలిచేవాడు. యుగోస్లేవియాని బాల్కన్ దేశం అని పిలిచేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత యుగోస్లేవియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యుగోస్లేవియా జర్మన్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. జాసిప్ బ్రోజ్ టిబో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జోసిప్ బ్రోజ్ టిబో తన సైన్యంతో జర్మన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు యూరోప్లో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుండి 1963 వరకు యుగోస్లేవియా ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1963 నుంచి 1980 వరకు, అంటే టిటో చనిపోయే వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. యుగోస్లేవియా మన దేశంలాగానే భిన్నమైన జాతులు, భాషలు, సంస్కృతులతో కూడి ఉండేది. జోసిప్ బ్రోజ్ టిటో తన జాతీయవాదంతో దేశ ప్రజలందరినీ ఒక్కతాటి మీద పాలించాడు. 1980లో టిటో మరణించిన తర్వాత యుగోస్లేవియా దేశం మొక్కలు చెక్కలైంది. టిటో ఉన్నంత వరకు అందరూ కలిసిమెలిసి ఉన్నవాళ్ళు కాస్త టిటో లాంటి జాతీయవాద నాయకుడు ఎవరు లేకపోవడం వల్ల జాతుల మధ్య వైరం ప్రబలి దేశం మొక్కలైంది. ప్రస్తుతం బాల్కన్ కంట్రీస్గా పిలువబడుతున్న దేశాలు 1980 వరకు యుగోస్లేవియాగా పిలువబడ్డ దేశంలోనివే. స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా మరియు హెర్జగోవినా, మాంటెనెగ్రో, సెర్బియా, కొసావో, ఆల్బేనియా, నార్త్ మెసడోనియా, గ్రీసు, బల్గేరియా. 1981లో ఎవరికి వారే తమకు స్వతంత్ర దేశం కావాలని పట్టుబట్టడంతో మొదలైన చిన్న చిన్న ఉద్యమాలు చివరికి భీకర యుద్ధాల తర్వాత చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది యుగోస్లేవియా. కొన్ని గ్రూపులకు అమెరికా, జర్మనీ ఆయుధాలు అందిస్తే కొన్ని గ్రూపులకు సోవియట్ యూనియన్, చైనాలు ఆయుధాలు ఇచ్చాయి. అక్కడ కమ్యూనిజం ఉండకూడదని అమెరికా కుట్రలు పడింది. అమెరికన్ డీప్ స్టేట్ ప్రభావంతో అక్కడ జాతుల మధ్య జరిగిన యుద్ధాల మీద తప్పుడు వార్తలు ప్రచురించే ప్రింట్ మీడియా. నిజంగా జాతుల మధ్య పోరాటమైనా? ఒకసారి యుగోస్లేవియాని పరిశీలిస్తే అక్కడ 3 మతాలు ఉన్నాయి. ఆర్థడాక్స్ క్రైస్తవులు. సోవియట్ యూనియన్ తర్వాత రష్యాలో ఇప్పటికే ఆర్థడాక్స్ క్రైస్తవాన్ని పాటిస్తారు ప్రజలు. కాథలిక్ క్రైస్తవం, ఇస్లాం మతాలు ఉన్నాయి. ఒక్క రొమేనియాలో మాత్రమే జిప్పీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు దేశదెమ్మరులు. కానీ 10వ శతాబ్దంలో భారత్ నుండి యూరోప్కి వలస వెళ్ళిన హిందువులు. కొందరు జిప్పీలు ఇప్పటికీ హైందవాన్ని పాటిస్తున్నారు అక్కడ, కానీ జిప్పీలను యూరోప్ ఎప్పటికీ స్వీకరించలేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మహారాష్ట్రలో నాగపూర్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి జిప్పీలు వచ్చి 5 రోజుల పాటు సమావేశం అవుతారు. జిప్పీ ఫెస్టివల్ పేరుతో ప్రతి సంవత్సరం స్లోవేకియాలోని బ్రటిస్లావాలో పండుగ చేసుకుంటారు. మన దేశం నుండి కూడా ప్రతినిధులు వెళ్తారు. సో ఘర్షణ పడడానికి మతం కారణం కాదు, అక్కడ చిచ్చు పెట్టడానికి పనికొచ్చింది భాషా సంస్కృతి. టిటో బతికున్నంతకాలం ఎవరి కుట్రలో వ్యూహాలు పనిచేయలేదు. టిటో మరణం తర్వాత 10 ఏళ్లకు ఆ దేశం పూర్తిగా మొక్కలు చెక్కలైపోయింది. ఎవరికి లాభం? టిటో మరణించే వరకు యుగోస్లేవియా 6.7% వృద్ధి రేటుతో యూరోప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండేది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన ఉండేది. కానీ యుగోస్లేవియా కమ్యూనిస్ట్ దేశం. టిటో చిన్నతనంలో ఆస్ట్రియా హంగరీ దేశ సైన్యంలో సార్జెంట్ మేజర్గా పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైన్యానికి చిక్కి మాస్కోకి తరలించబడి అక్కడ కమ్యూనిజంకి ఆకర్షించబడిన తర్వాత యుగోస్లేవియా జరుపుకుని 1918లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుగోస్లేవియాలో చేరాడు. 1980లో మరణించే వరకు తన కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి పాలన చేశాడు. యూరోప్ కమ్యూనిస్ట్ దేశం 6.7% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ పోతే ఎలా ముక్కలు చెక్కలు చేశారు. ఎవరికి లాభం? ఒక దేశం 10 దేశాలకు విభజించబడితే బ్యాంకింగ్, మిలిటరీలు విడిగా కావాలి. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది రోత్స్చైల్డ్ కుటుంబం చేతిలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. మాస్టర్ కార్డ్, వీసా కార్డుల ద్వారా లాభపడేది వీళ్ళే. మన డబ్బులు బ్యాంకులో దాచుకుంటే సేవలు అందిస్తున్నందుకు మన దగ్గర ఫీజు రూపంలో వసూలు చేసే విధానం మొదలుపెట్టింది వీళ్ళే. అప్పు కావాలి అంటే సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ కావాలి అంటే ముందు అప్పు చేసి సక్రమంగా వడ్డీ కట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలి. నువ్వు అసలు అప్పు చేయకపోతే సిబిల్ స్కోర్ ఉండదు కాబట్టి అప్పు ఎవరు. ఇక అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కూడా లాభపడుతుంది. ఒక్కో దేశానికి వేరువేరుగా ఆయుధాలు కావాలి, అవి అమెరికా అమ్ముతుంది. ఇవన్నీ కాక సోవియట్, చైనా ఆయుధాల సామర్థ్యం ఎలాంటితో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఆయుధాల జనరేషన్ మారుతూ ఉంటుంది. పరీక్షించాలి అంటే రియల్ టైం, రియల్ టార్గెట్ కావాలి. నాటో దళాలు యుగోస్లేవియా మీద దాడులు చేశారు, ముఖ్యంగా సెర్బియా మీద. యుఎస్ ఎయిర్ ఫోర్స్ F-117 నైట్ వాక్ అనేది అమెరికన్ స్టెల్త్ బాంబర్. F-117 కాల్ సైన్ వేగా 31. కాల్ సైన్ అంటే F-117 పైలట్ కంట్రోల్ కమాండ్ సెంటర్తో మాట్లాడేటప్పుడు వేగా 31 అని చెప్తాడు, కానీ F-117 అని చెప్పడు. మార్చి 27, 1999 రోజున సెర్బియా రాజధాని బెల్గ్రేడ్కి సమీపంలో బాంబింగ్ చేయడానికి వచ్చిన F-117 నైట్ హాక్ స్టెల్త్ బాంబర్ని సెర్బియన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చేసింది. అప్పట్లో సెర్బియా దగ్గర సోవియట్ తయారైన S-125 నెవా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది 1961లో తయారైంది. అత్యంత ఆధునికమైన స్టెల్త్ బాంబర్ని ఎలా కూల్చగలిగింది అనేది ఇప్పటివరకు అసలు నిజం ఏమిటో బయటికి రాలేదు.
2008 వరకు అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిశోధన చేసి చివరికి F-117 నైట్ హ్యాకింగ్ సర్వీస్ నుంచి తొలగించింది. విచిత్రం ఏంటంటే సోవియట్ S-125 ఎయిర్ డిఫెన్స్ అనేది మొదటి జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. కానీ అమెరికాలో దాడుల్లో దాని రాడార్ దెబ్బతింటే చైనా రాడార్ని మార్పులు చేసి S-125తో అనుసంధానం చేశారు సెర్బియన్లు. అంటే S-125 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అనుసంధానం చేసిన రాడార్ ఒరిజినల్ కాదు. యుగోస్లేవియా విషయంలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ చాలా విలువైన విషయాలు నేర్చుకుంది. డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో చూడండి. 1981 నుండి మొదలై 91కి వచ్చేసరికి యుగోస్లేవియా దేశం మొక్కచెక్కలైంది. యూరోప్లో 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. యుగోస్లేవియా ఆర్థికంగా సైనిక పరంగా బలంగా ఉంది కాబట్టి భాషా సంస్కృతి అనేవి ట్రిగ్గర్ పాయింట్లు పనిచేసినాయి. అదే సోవియట్ యూనియన్కి వచ్చేసరికి ఆర్థికంగా బలహీనపడ్డం మతం ట్రిగ్గర్ పాయింట్స్ అయ్యాయి. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్ రిపబ్లిక్లు ముస్లిం మెజారిటీ ప్రాంతాలు. సోవియట్ యూనియన్లో బాల్కనైజేషన్ అనే పదం ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి పర్యాయ పదంగా వాడతారు. మన దేశం యుగోస్లేవియాకి భిన్నంగా ఉందా? బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ సిరియా మొదలైంది ఇప్పటికే. ఇకపోతే సెకండ్ పార్ట్ చూద్దామని చెప్తున్నారు.